న్యూ ఇయర్ వేడుకలకు తగినంత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్. పబ్లు, హోటల్స్, క్లబ్స్ ఓనర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్టులను కట్టుదిట్టం చేస్తామన్నారు డీసీపీ శ్రీనివాస్. ఇక మైనర్లను పబ్లోని అనుమతిస్తే నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పబ్లకు ఎంట్రన్స్, ఎగ్జిట్ గేట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. న్యూ ఇయర్ వేడుకలకి హైదరాబాద్ ముస్తాబ్ అవుతుంది. ప్రజలు సేఫ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలని ఇప్పటికే పోలీసులు పూర్తి బందోబస్తుని పగడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ ప్రస్తుతం మనతో పాటు శ్రీనివాస్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈసారి వెస్ట్ జోన్లో ఎంతమంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు? అవసరాన్ని బట్టి చేస్తాం. అది సిబ్బంది ఏర్పాట్లు నంబర్ గేమ్ కాదు కాబట్టి ఇది బేసికల్గా సిపి గారు హైదరాబాద్ సిపి సార్ మనకు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత వాళ్ళందరినీ ఆర్గనైజర్స్కి గైడ్లైన్స్ ఇవ్వటం కూడా జరిగింది. దీంట్లో 15 days ముందు నుంచి మనకి ముందే ఈ పర్మిషన్స్ అప్లై చేసుకోవాలని చెప్పారు. మన దగ్గర ఇప్పుడు వరకు 40 పబ్స్, తర్వాత అన్ని స్టార్ హోటల్స్ అన్నీ ఉన్నాయి. వెస్ట్ జోన్లో 24 ఈరోజు వరకు పర్మిషన్స్ వచ్చున్నాయి. ఇవన్నీ ప్రాసెస్ చేసి ఇస్తారు. వీళ్ళందరికీ సిపి గారు చెప్పిన సూచనలే మరొకసారి చెప్పాల్సి వస్తే, దీంట్లో పర్మిషన్ అన్నీ కంపల్సరీ. ప్రైవేట్ ప్లేసెస్ ఉన్నా, లేకపోతే అది టికెటెడ్ ఉన్నా, నాన్ టికెటెడ్ ఉన్నా అందరూ కూడా పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ అది నాన్ టికెటెడ్ అయినా సరే ఒక పర్మిషన్ కోసం తీసుకోకుండా ఎక్కడో చోట ఆర్గనైజ్ చేస్తే ట్రాఫిక్ కానీ, తర్వాత దాన్ని ఆర్గనైజర్స్ వాళ్ళందరికీ సెక్యూరిటీ చూసుకోవటం కానీ ఇదంతా ఛాలెంజ్ అవుతుంది. కాబట్టి టికెటెడ్ అయినా నాన్ టికెటెడ్ అయినా ఒక గ్యాదరింగ్ ఉంది అంటే దానికి పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. అలానే ఈ ఈవెంట్ పర్మిషన్ ఏదైతే జరుగుతుందో అది 1 o'clock నైట్ వరకు పర్మిషన్ ఇస్తారు. అది అవుట్డోర్లో కనుక మైక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ పెట్టిన పర్మిషన్ అయితే అది 10 o'clock కంపల్సరీ క్లోజ్ చేయాలి. ఎందుకంటే పక్కన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు. అది ఇన్సైడ్ ప్రిమిసెస్ లోపల విత్ ఇన్ ది 4 walls మధ్య ఉంటే అది 1 o'clock వరకు కూడా ఆ మ్యూజిక్ ప్లే చేయొచ్చు. బట్ 45 decibels మాత్రమే దీంట్లో ఉండాలి. ఇంకొకటి, ఆర్గనైజర్స్ మీద ఇంపార్టెంట్ బాధ్యత ఏముంటుంది అంటే, ఫస్ట్ అసలు వచ్చిన వాళ్ళందరికీ ఎంత కెపాసిటీ ఉంటే అంతకే అన్ని టికెట్స్ కావచ్చు, పాసెస్ కావచ్చు అంతే ఇవ్వాలి. చాలా చోట్ల మనకి ఛాలెంజ్ ఏముంటుంది, వాళ్ళకి కెపాసిటీ కొంత ఉంటుంది, ఎక్సెస్ వాళ్ళు అమ్ముతారు. అప్పుడు ఆ ఫుడ్ కానీ బివరేజ్ లేదా పట్టక కెపాసిటీ దాంట్లో ఛాలెంజ్ వస్తుంది. ఇది ఇవ్వద్దు అనేది మేము ఖచ్చితంగా చెప్పాము. ఆ రోజు కూడా చెక్ చేయడం జరుగుతుంది. అలానే ఎక్కడ వీళ్ళకి ఒక లేఅవుట్ ఉండాలి క్లియర్గా. ఇన్ గేట్ ఏది, అవుట్ గేట్ ఏది, ఎమర్జెన్సీ గేట్స్ ఏంటి, ఇవనేది ప్లానింగ్లో వాళ్ళకి ఈవెంట్ కరెక్ట్గా ప్లాన్ చేయాలి. అలానే ఎంతమంది సెక్యూరిటీ ప్రైవేట్ నుంచి అవసరం ఉంటుందో వాళ్ళందరూ కూడా సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ సెక్యూరిటీ పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ సార్, ఎందుకంటే వీళ్ళు లౌడ్ స్పీకర్స్ పెట్టడం కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాంటి దానికి నిషేధం ఏమన్నా ఉందా, లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారు రూల్స్ని బ్రేక్ చేసి? అంటే ఇప్పుడు మనకి 2 రకాలుగా సౌండ్ సిస్టమ్స్ది. ఒకటి, ఓపెన్ ప్లేస్లో ఎవరైనా సరే అది వాళ్ళ ప్రిమిసెసే అయి ఉండొచ్చు. ఓపెన్ ప్లేస్లో ఒకవేళ సౌండ్ సిస్టమ్ పెడితే దానికి గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ డెసిబుల్స్ దాటద్దు అని. ఇన్సైడ్ అయితేనేమో వాళ్ళు 45 decibels దాటకూడదు. బయట వాళ్ళు అయితే 100 meters దాటిన తర్వాతనో, లేకపోతే పక్క ఇంటి వాళ్ళకి ఇబ్బంది అయింది అంటే అది ఖచ్చితంగా అది ఇబ్బందే. ఇక మనము దాంట్లో ఆడియో మీటర్ తీసుకొని వెళ్ళి చెక్ చేయటము ఇదంతా ఒకటైతే, ఎక్కడ కూడా అందరూ బాధ్యత ఏంటి, నువ్వు ఎంజాయ్ చేస్తే చెయ్యి, మీ పక్క ఇంటి వాడికి ఇబ్బంది కలగద్దు. దిస్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్. కాబట్టి దీన్ని ప్రైవేట్ ఇండివిజువల్స్ దీన్ని ఫాలో చేయాలి. అది మనం సివిక్ సెన్స్ ఇది. తర్వాత బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కంపల్సరీ ఇప్పుడు ఇచ్చిన గైడ్లైన్స్ని చట్టబద్ధంగా వాళ్ళకి అన్నీ తెలుసు, రూల్స్ అన్నీ. కాబట్టి అవన్నీ కంపల్సరీ ఫాలో చేయాలి. ఫైనల్లీ బిగ్ టీవీ నుంచి ప్రజలు న్యూ ఇయర్ సేఫ్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? ఇది అందరికీ తెలుసు. మైనర్కి లైసెన్స్ లేని వాళ్ళకి బళ్ళు ఇవ్వటం, లేకపోతే లైసెన్స్ ఉన్న వాళ్ళకి కూడా పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు 12 o'clock బయటకు వెళ్ళి అందరు రోడ్ల మీద కెరింతలు పెడుతూ కొంత డ్రైవ్ చేసేటప్పుడు అక్కడ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ ఉండకుండా ఉండటానికి ఓన్ పోలీస్ అని కాదు, పేరెంట్స్ ఇప్పుడు వరకు వాళ్ళు పెంచిన వాళ్ళు, తర్వాత 15 years వరకు, తర్వాత ఇంటర్మీడియట్లో ఈ మొత్తం అకాడమిక్ సిస్టమ్, వాళ్ళ టీచర్స్, వాళ్ళ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ చెప్తూ ఉండాలి. ఇది ఓన్లీ ఒక 31st రోజు వస్తుంది కాబట్టి పోలీసు ఒక సూచన ఇస్తే దాని ప్రకారం ఫాల్ ఇన్ లైన్ ఇది రాదు. మనకి బ్రాటప్లో ఏదైతుందో ఇన్కల్కేట్ చేసుకొని ఆ డెవలప్ చేసుకుంటేనే ఇది వస్తుంది. మొత్తం కమ్యూనిటీని అప్పీల్ చేస్తున్నాం. ఇది డిసిప్లిన్డ్గా, శాంతియుతంగా, సేఫ్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వెస్ట్ జోన్లో పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రజలు సేఫ్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్. కెమెరామెన్ సంతోష్తో సుజాత, హైదరాబాద్.